నమస్కారం అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అన్నమాట. ఈ వీడియో ఏమంటే, మన దివ్యాంగులు మేడం గారండి, ఎక్కడైనా మాకు సంబంధించిన ఏ ఊరైనా పర్వాలేదండి, స్టే చేయడానికి, ఉండడానికి ప్రశాంతమైన వాతావరణంలో మాకు ఫుడ్ దొరికి అకామిడేషన్ ఇవ్వగలిగి మమ్మల్ని చూసుకోగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అలాంటి ఆశ్రమం కానీ లేదా వసతి సౌకర్యాలు కల్పించేవి కానీ ఏమైనా ఉంటే మాకు చెప్పగలరు అని నాకు ఒక 2-3 months బ్యాక్ ఫోన్ కాల్స్ వచ్చాయి, మెసేజ్లు కూడా చేయడం జరిగింది. మనల్ని నమ్మి అడిగినప్పుడు మనం నిజాయితీగా ఉండాలి. మనకి తెలిస్తేనే చెప్పాలి, తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పేస్తాను నేనైతే మాత్రం. అలాగా ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత నాకు ఒక మంచి మహోన్నత వ్యక్తి పరిచయం అయ్యారండి ఇటీవల కాలంలో. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చూస్తుంటే నవ్వుతో నా భవిష్యత్తు ఒక దివ్యాంగులకే కాకుండా బాలబాలికలకి, అనాథలకు, వృద్ధులకు, హిజ్రాలకు, ఇలాంటి చాలా మందికి నిత్య అన్నదానము చేస్తున్నారు. మరి వాళ్ళ చారిటీ ఎక్కడుంది, వాళ్ళ సంస్థ పేరేంటి, వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏమేం చేస్తున్నారు, ఎవరిని తీసుకుంటారు, ఇలాంటి విషయాలు నేను మీతో చర్చించే ముందు, మాట్లాడే ముందు వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాల వీడియో ఆ సార్ వాయిస్తోనే వినొచ్చు మీరు. అది కూడా నేను అటాచ్ చేస్తాను. ప్లీజ్ మన ఛానల్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్? చాలా మంది చూడకనే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ కొంతమంది అయినా కానీ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంది అని చెప్పొచ్చు. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని పెట్టుకోండి. ఓకేనా? నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. మరైతే వీడియోలోకి వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి మండలం, రాళ్లపల్లి చెరువు, అన్నమయ్య జిల్లా. ఇది అడ్రస్ ముందుగానే చెప్తున్నాను నేను. అభాగ్యులకు అండగా, దివ్యాంగులకు భరోసాగా జీవన జ్యోతి ఆనంద నిలయం ఆశ్రమం ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్లో ఉందండి. ఇక్కడకు ఎవరైనా రావచ్చు. ఓకేనా? అనాథలు, ఒంటరి వాళ్ళు, హిజ్రాలు, బాలబాలికలు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, ఇట్లా రకరకాల కేటగిరీలు ఎవరైనా వచ్చినా గాని హక్కున చేర్చుకొని మేమున్నాము, మీకు అండగా అన్నీ మేము చూసుకుంటాము అని చెప్పగలుగుతున్నారు. చూడండి, ఇది నిజంగా చాలా మహోన్నతమైన కార్యక్రమం అండి. నిత్యం అన్నదానం, ప్రతి నిత్యం ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళకి అందరికీ చక్కగా అన్నదానంతో పాటు వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన ఫిజియోథెరపీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఎవరైనా పేదవాళ్లకు పెళ్లిళ్ళకు కూడా ఈసారి సహాయం చేస్తారండి. అంతేనా? అంత్యక్రియలకు, ఎవరైనా లేనోళ్లకు, పురుళ్లకు, ఇలాగా ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉందండి ఈయన చేసే కార్యక్రమాలు. మరి ఈ ఆనంద జ్యోతి ఈ చేస్తున్నటువంటి జీవన జ్యోతి ఆనంద నిలయం వ్యవస్థాపకులు పాణ్యం సుబ్రహ్మణ్యం గారు గత 14 సంవత్సరాలుగా, ఒక సంవత్సరం ఎక్కువ తక్కువ ఉండిద్ది రండి, ఎగ్జాక్ట్ గా కాదు, గత 14-13 సంవత్సరాలుగా ప్రతి నిత్యం ఇంతమందికి శాశ్వత నివాసం ఏర్పాటు చేసి అక్కడ ఉండడానికి జీవన జ్యోతి ఆనంద నిలయం పేరుకు తగ్గట్టు ఆనందాలు వాళ్ళ జీవితాల్లో వెళ్ళి విరిసేటట్టుగా ఆయన మహోన్నత కార్యక్రమం చేస్తున్నారు. పాండ్యం సుబ్రహ్మణ్యం గారు, మీకు మీ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా దివ్యాంగులతో పాటు చాలా మందిని హక్కున చేర్చుకొని మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటేనే చాలా ఆనందంగా, సంతోషంగా కూడా ఉంది సార్. మీరు చేసే ఇటువంటి మంచి మనిషిని నేను చాలా అరుదుగా చూస్తున్నాను. ఈయన పరిచయం అవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. నేను అంతే చాలా హానెస్టీగానే భావిస్తున్నాను.
ఎందుకంటే వాళ్ళ వయసుకి, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకి, వాళ్ళ నీళ్ళు మనం అప్కమింగ్ అండి. నాకు తెలిసినది మీ ద్వారాగా ఈ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకు పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని నెలల గ్యాప్ తర్వాత మంచి ఇన్ఫర్మేషన్ తోనే నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను. డిస్క్రిప్షన్ లో సార్ నెంబర్ ఉంది. మెయిన్ గా నేను ఇచ్చే తమ్నైల్ దగ్గర కూడా ఫోన్ నెంబర్ పెట్టేస్తాను. నేను ఒకసారి సార్తో మాట్లాడండి. ఆయన చేసిన వీడియో ఆయన వాయిస్ లోనే ఇక్కడ నేను అటాచ్ చేస్తాను. తప్పకుండా చూడండి. మీకు నచ్చితేనే అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళండి. అడ్రస్ ఇంకొకసారి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ జిల్లా, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి మండలం, రాళ్లపల్లి చెరువు, అన్నమయ్య జిల్లా. ఈ అడ్రస్ లో నేను ఇచ్చే ఈ ఫోన్ నెంబర్ ద్వారా ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇన్ఫర్మేషన్ మాత్రం అవేర్నెస్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇది ఎటువంటి దీన్ని ఏమంటారు పెయిడ్ ప్రమోషన్స్ అట్లాంటి అంతా ఈ రోజు వరకు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను ఏది చేయలేదు. నాకు నేనుగా మనస్ఫూర్తిగా ఇది బాగుంది అంటేనే మీ దాకా తీసుకొస్తున్నాను. ఓకేనా? మరైతే మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పుడు దాకా మీరు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. 22/2/2026 గౌరవనీయులు ముక్కా సాయి విశాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా నేడు అన్నదాతలు గౌరవనీయులు ముక్కా రూపానంద రెడ్డి గారు, నేడు అన్నదాతలు గౌరవనీయులు ముక్కా వరలక్ష్మమ్మ గారు, నేడు అన్నదాతలు గౌరవనీయులు ముక్కా వరలక్ష్మిరెడ్డి గారు, నేడు అన్నదాతలు గౌరవనీయులు ముక్కా సాయి విశాల్ రెడ్డి గారు, నేడు అన్నదాతలు గౌరవనీయులు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు, నేడు అన్నదాతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు గౌరవనీయులు సాయి విశాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా నేడు అన్నదాతలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గౌరవనీయులు అన్నదాతలు గౌరవనీయులు ముక్కా రూపానంద రెడ్డి గారు, అన్నదాతలు గౌరవనీయులు ముక్కా రూపానంద రెడ్డి గారు, అన్నదాతలు గౌరవనీయులు ముక్కా వరలక్ష్మిరెడ్డి గారు, అన్నదాతలు గౌరవనీయులు ముక్కా వరలక్ష్మిరెడ్డి గారు, అన్నదాతలు గౌరవనీయులు ముక్కా సాయి విశాల్ రెడ్డి గారు, అన్నదాతలు గౌరవనీయులు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు, అన్నదాతలు గౌరవనీయులు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు. నేడు అన్నదాన కార్యక్రమంకు సహకారం అందించి ఎంతో మంది ఆకలి తీర్చిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుటుంబానికి ముక్కోటి దేవతల ఆశీస్సులు జీవితకాలమంతయు తోడుగా ఉండాలని జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం నందు ఆకలి తీర్చుకున్న ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రత్యేకంగా ముక్కా రూపానంద రెడ్డి గారి పనయ్యలు ముక్కా సాయి విశాల్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలిపారు.